హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు ట్రెండ్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చార్ట్ మీద చూస్తుంది నేచురల్ గ్యాస్ 1 అవర్ చార్ట్. ఓకే. సో, ఎప్పుడైతే మీరు క్యాండిల్ స్టిక్స్‌ని ఇలా చూసారో మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనేది ఒక క్లారిటీ అనేది డెవలప్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బై చేయాలా? సెల్ చేయాలా? లేకపోతే ఈ పర్టిక్యులర్ మూవ్స్ ఎందుకొస్తున్నాయి అనేది మీకు ఒక క్లారిటీ అనేది డెవలప్ అవ్వదు. ఎందుకంటే మీకు అంటిల్ అన్లెస్ మీ దగ్గర రూల్స్ ఉంటే తప్ప. ఓకే. బట్ నేనేం చేశానంటే ఒక ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్‌ని ఐడెంటిఫై చేశాను. అది సింప్లిఫై చేయడానికి ఇప్పుడు నేను ట్రై చేస్తాను. సింప్లిఫై చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పనేంటంటే ఫస్ట్ మనం క్యాండిల్ స్టిక్స్‌ని చూడకూడదు. ట్రెండ్‌ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది క్యాండిల్ స్టిక్స్‌ని చూడకుండా ఈఎంఎస్‌ని అప్లై చేస్తాం. ఓకే. ఆ ఈఎంఎస్ కూడా క్లౌడ్స్ రూపంలో ఉంటాయి. ఆ క్లౌడ్స్ రూపంలో ఎప్పుడైతే నేను ఈఎంఎస్ అప్లై చేశానో నాకు మోస్ట్ ఆఫ్ ద ఫ్లక్చుయేషన్స్ లేకపోతే వొలటాలిటీ గాని కంప్లీట్‌గా నాయిస్ డౌన్ అయిపోతాయి. ఓకే. సో, ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే నా ఇండికేటర్‌ని ఆన్ చేసుకుంటాను. ఇది నా ఇండికేటర్. ఓకే. సో, గ్రీన్ క్లౌడ్ కనబడుతుంది చూసారా? ఈ గ్రీన్ క్లౌడ్ అది ఏంటంటే షార్ట్ టర్మ్ క్లౌడ్ అన్నమాట. 10 21 ఉంటుంది. అలాగే రెడ్ ఉంది చూసారా? అది మీడియం క్లౌడ్. మీడియం క్లౌడ్ అయితే 44 and 63 EMA and black వచ్చేసి లాంగ్ టర్మ్ that is 200 EMA. So these are all pretty much standard moving averages people will use. Okay. సో ఈ మూవింగ్ యావరేజ్ క్లౌడ్స్ యూజ్ చేసి నేను ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేస్తానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే. ఫైన్. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను, ట్రెండ్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ మనం చూడకూడదు. ఓకే. సో క్యాండిల్ స్టిక్స్ ని నేను హైడ్ చేస్తాను. మీకు ఇక్కడ ఓన్లీ క్లౌడ్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఈ క్లౌడ్స్ మాత్రమే ఉపయోగించి ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ ట్రెండ్ ఎలా ఉందో చూద్దాం. అప్ ట్రెండ్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్. ఓకే. స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అని చెప్పి నేను ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ మీకు ఈ ఇంట్రడక్షన్ కావాలి. అప్ ట్రెండ్ ని నేను 3 పార్ట్స్ ని డివైడ్ చేస్తాను. ఒకటి అప్ ట్రెండ్, ఇంకొకటి మైల్డ్, ఇంకొకటి వీక్. ఓకే. అలాగే డౌన్ ట్రెండ్ కూడా స్ట్రాంగ్, మైల్డ్, వీక్. ఓకే. ఇది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ నుంచి ప్రైస్ అనేది సడన్ గా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళదు. ఓకే. అలా వెళ్ళదు. ఎప్పుడైనా సరే స్టేజ్ బై స్టేజ్ అనేది ట్రెండ్ అనేది మారుతుంది. ఓకే. స్ట్రాంగ్ అప్ ట్రెండ్ నుంచి మైల్డ్ అప్ ట్రెండ్ లోకి మూవ్ అవుతుంది. మైల్డ్ అంటే మైల్డ్ నుంచి వీక్ లోకి, అంటే మైల్డ్ అంటే కొంచెం స్ట్రెంత్ తగ్గుతుంది అనమాట. ఒకవేళ అప్ ట్రెండ్ కి 10 పాయింట్లు వేసుకున్నారు అనుకోండి, ర్యాంకింగ్ కింద అంటే 10 పాయింట్స్ వచ్చినాయి అనుకోండి, మైల్డ్ అప్ ట్రెండ్ కి ఒక 8 పాయింట్స్ ఉంటుంది. ఓకే. అలాగే వీక్ అప్ ట్రెండ్ కి ఇంకా వీక్ అయిపోయింది అంటే +3 ఉంటుంది. అంటే న్యూట్రల్ అయితే 0. ఓకే. వీక్ అప్ ట్రెండ్ నుంచి న్యూట్రల్ లోకి మూవ్ అవుతుంది. న్యూట్రల్ నుంచి వీక్ డౌన్ ట్రెండ్ లోకి మూవ్ అవుతుంది. వీక్ డౌన్ ట్రెండ్ అంటే -3 అనుకోండి. వీక్ డౌన్ ట్రెండ్ నుంచి మైల్డ్ డౌన్ ట్రెండ్ లోకి మూవ్ అవుతుంది. అంటే +8 సారీ -8. అలాగే మైల్డ్ డౌన్ ట్రెండ్ నుంచి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లోకి మూవ్ అవుతుంది. అంటే -10. ఓకే. మళ్ళీ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లోకి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లోకి మూవ్ అవ్వదు. ఓకే. అలా సడన్ గా సడన్ జంప్ అనేది ఉండదు. జంప్ ఎలా చేస్తుందంటే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లోంచి మళ్ళీ మైల్డ్ డౌన్ ట్రెండ్ లోకి, మైల్డ్ నుంచి వీక్ లోకి, వీక్ లోంచి న్యూట్రల్ లోకి, న్యూట్రల్ నుంచి వీక్ అప్ ట్రెండ్ కి, వీక్ అప్ ట్రెండ్ నుంచి మైల్డ్ లోకి, మైల్డ్ నుంచి అప్ ట్రెండ్ లోకి, స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లోకి. ఇలాగా ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్ కి మూవ్ అవుతుంది తప్ప మార్కెట్ అనేది ఎప్పుడు కూడా సడన్ గా చేంజ్ అవ్వదు. అంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ నుంచి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లోకి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ, రేర్ ఆల్మోస్ట్. ఓకే. మనం ఏం చేస్తున్నాం, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి క్యాండిల్స్ ని చూడట్లా, మనం ఓన్లీ క్లౌడ్స్ మాత్రమే చూస్తాం. ఓకే. ఎప్పుడైతే మనం క్లౌడ్స్ చూసామో మోస్ట్ ఆఫ్ ద వాలటాలిటీ అంతా కూడా క్లియర్ అవుట్ అయిపోతుంది. ఓకే. ఈ అప్ ట్రెండ్ అప్ ట్రెండ్ ని 3 పార్ట్స్ డివైడ్ చేశాను. ఒకటి స్ట్రాంగ్, మైల్డ్, వీక్. అలాగే న్యూట్రల్ ఉంటుంది. అలాగే వీక్, డౌన్ ట్రెండ్ అనేది స్ట్రాంగ్, మైల్డ్, వీక్. సో ఇదనమాట నేను కేటగిరైజ్ చేస్తాను. టోటల్ గా 7 కేటగిరీస్ అని ఉంటాయి ఒక ట్రెండ్ ఐడెంటిఫై చేయాలంటే. ఇది చార్ట్స్ లో ఎలా ఐడెంటిఫై చేస్తామో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ రాసాను చూడండి. షార్ట్ టర్మ్ క్లౌడ్ మీడియం టర్మ్ క్లౌడ్ కన్నా పెద్దగా అంటే ఎక్కువగా ఉండాలి. లాంగ్ టర్మ్ క్లౌడ్ కన్నా ఎక్కువగా ఉండాలి. అంటే ఇక్కడ గ్రీన్ క్లౌడ్, రెడ్ క్లౌడ్, బ్లాక్ ఎప్పుడైతే 3 ఇలా అలైన్ అయ్యి స్లోపింగ్ గా ఉన్నాయో దాన్ని మనం స్ట్రాంగ్ ట్రెండ్ అప్ ట్రెండ్ అని పిలుచుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ 3 మూవింగ్ యావరేజ్ కూడా పైకి ఉంటుంది, ప్లస్ స్లోపింగ్ అప్వర్డ్స్ ఉంటుంది. అప్పుడు స్ట్రాంగ్ అప్ ట్రెండ్. అదే డౌన్ ట్రెండ్ అయితే ఎగ్జాక్ట్ ఆపోజిట్. పైన బ్లాక్ లైన్ ఉంటుంది, మధ్యలో రెడ్ క్లౌడ్ ఉంటుంది,
కింద గ్రీన్ క్లౌడ్ ఉంటుంది. ఇలా ఉంటే కనుక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, ఇలా ఉంటే కనుక స్ట్రాంగ్ అప్ ట్రెండ్. ఓకే, ఇలా పుల్ బ్యాక్ వస్తుంది చూసారా, అంటే పుల్ బ్యాక్ అంటే ఏంటి, ఇలా అప్ ట్రెండ్ వచ్చినప్పుడు ఇలా ఒక పుల్ బ్యాక్ వస్తుంది. ఆ పుల్ బ్యాక్ ఏంటి అంటే మైల్డ్ అప్ ట్రెండ్. ఆ మైల్డ్ అప్ ట్రెండ్ డెఫినేషన్ ఏంటి, ఆ మైల్డ్ అప్ ట్రెండ్ డెఫినేషన్ ఏంటంటే ఎప్పుడైతే ఒక పుల్ బ్యాక్ వస్తుందో అప్పుడు ఈ షార్ట్ టర్మ్ మూవింగ్ ఎవరైనా చూస్తారా, ఆ షార్ట్ టర్మ్ క్లౌడ్ చూస్తారా, అది మీడియం క్లౌడ్ కన్నా కిందకు వస్తుంది. ఓకే, అంటే మీడియం టర్మ్ అనేది ఎక్కువగా ఉంటుంది షార్ట్ టర్మ్ కన్నా పోల్చుకుంటే, కానీ ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ కన్నా ఎక్కువగా ఉంటాయి, అంటే బ్లాక్ లైన్ కన్నా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఇలా వచ్చిందో దాన్ని మైల్డ్ అప్ ట్రెండ్ అంటారు. సో ఎప్పుడైతే పుల్ బ్యాక్ వచ్చిందో ఈ పుల్ బ్యాక్ నుంచి కూడా మళ్ళీ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అయింది, ఏదైతే ఎగ్జిస్టింగ్ ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అయింది, రైట్. సో మీకు మార్కెట్ అనేది యూజువల్ గా ఎలా మూవ్ అవుతుందంటే అప్ స్వింగ్, ఒక పుల్ బ్యాక్, మళ్ళీ అప్ స్వింగ్. ఓకే, సో ఈ అప్ స్వింగ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంటుంది. ఈ మైల్డ్ అప్ ట్రెండ్ ఏది ఉందో అది ఒక పుల్ బ్యాక్ లాగా, పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మైల్డ్ అప్ ట్రెండ్ వస్తుంది, మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది వస్తుంది, రైట్. ఇది ట్రెండ్, అప్ ట్రెండ్ ఒక డెఫినేషన్. అలాగే డౌన్ ట్రెండ్ అంటే ఈ బ్లాక్ లైన్ కింద ఈ రెండు మూవింగ్ యావరేజెస్ ఉంటాయి, అది స్లోపింగ్ గా డౌన్వర్డ్స్ ఉంటాయి, రైట్. అంటే అలాగే మైల్డ్ డౌన్ ట్రెండ్, న్యూట్రల్ అంటే ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ అన్ని కూడా ఫ్లాట్ అయిపోతాయి, అంటే ఎటువంటి స్లోప్ లేకుండా. ఇక్కడ చూసారా ఈ పర్టికులర్ ఏరియాలో చాలా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉంటుంది, ప్లస్ క్రిస్ క్రాస్ గా ఉంటుంది, అంటే పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. ఆ పర్టికులర్ ఏరియాస్ అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, అలాగే వీక్ డౌన్ ట్రెండ్ కన్నా ముందర మైల్డ్. ఓకే, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లోకి, స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లోకి మూవ్ అవ్వాలంటే ఈ మధ్యలో ఈ ఏరియా అంతా కూడా ట్రావెల్ చేసి ఉండాలి, ఫస్ట్ మైల్డ్ డౌన్ ట్రెండ్ అంటే ఏంటి, ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను చూసారా, లాంగ్ టర్మ్ గ్రేటర్ దెన్ షార్ట్ టర్మ్ గ్రేటర్ దెన్ మీడియం టర్మ్. ఇక్కడ చూసారా లాంగ్ టర్మ్ పెద్దగా ఉంది, ఈ మీడియం టర్మ్ ఎప్పుడైతే కంప్లీట్ గా ఈ పై లైన్ కింద లైన్ రెండు కంప్లీట్ గా మూవ్ అవుతుందో అప్పుడు మాత్రం నేనైతే లెక్క వేస్తాను, రైట్. ఇది మైల్డ్ డౌన్ ట్రెండ్. అలాగే ఇది న్యూట్రల్, ఎందుకంటే కంప్లీట్ గా స్లోపింగ్ లేకుండా ఉంది కాబట్టి, ప్లస్ క్రిస్ క్రాస్ ఉంది. అలాగే ఈ పర్టికులర్ ఏరియా వీక్ డౌన్ ట్రెండ్, రైట్. అండ్ దెన్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి ఇక్కడ దాకా కూడా మీకు స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది మూవ్ అవుతుంది. సో ఈ విధంగా ఈ పర్టికులర్ డెఫినేషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే కనుక మీకు కంప్లీట్ గా ఒక ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అనేది ఎలాగ చేయొచ్చు అనేది మీకు క్లారిటీ వస్తుంది, రైట్. ఇంకా ఈ మూవింగ్ అంటే ఈ క్లౌడ్స్ ద్వారా ఇంకేంటి ఉపయోగం అంటే కనుక, ఎక్కడైతే ఈ మూవింగ్ యావరేజ్ అనేది ఇలా స్క్వీజ్ అవుతాయో, అంటే ఒక టాప్ మూవింగ్ యావరేజ్ అంటే షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఇలా స్క్వీజ్ అయింది, ఇక్కడ స్క్వీజ్ అయింది, ఇక్కడ స్క్వీజ్ అయింది, అలాగే ఇక్కడ స్క్వీజ్ అయింది, ఇక్కడ ఏంటంటే మీడియం టర్మ్ అనేది స్క్వీజ్ అయింది. సో అలా స్క్వీజ్ అయినప్పుడు ఒక పెద్ద మూవ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ డైరెక్షన్ లో ఏదైతే ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిన డైరెక్షన్ ఉందో ఆ పర్టికులర్ డైరెక్షన్ లో మీకు పెద్ద మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ఏమంటారంటే మూవింగ్ యావరేజ్ అదే క్లౌడ్ స్క్వీజ్ అంటారు. ఓకే, ఈ పర్టికులర్ ఏరియా స్క్వీజ్, ఈ మూడు ఏరియాస్ కూడా స్క్వీజ్. ఓకే, ఇది కాకుండా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక లో రిస్క్ ప్లస్ హై రివార్డ్ ఎంట్రీ రావాలంటే కనుక, ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ ఎగ్జిస్టింగ్ అయిన తర్వాత, అంటే ఒక ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ షార్ట్ టర్మ్ క్లౌడ్ ఈ మీడియం టర్మ్ క్లౌడ్ దగ్గర ఇద్దరు సపోర్ట్ తీసుకోవాలి లేదా రెసిస్టెన్స్ తీసుకోవాలి. సపోర్ట్ అంటే ఏంటి, సపోర్ట్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది గ్రీన్ క్లౌడ్ అనుకోండి. ఓకే, సో సారీ ఇది రెడ్ క్లౌడ్, ఈ గ్రీన్ క్లౌడ్ దగ్గర వచ్చి ఇలా సపోర్ట్ తీసుకుని ఇలా వెళ్తుంది. ఓకే, ఇక్కడ చూడండి గ్రీన్ క్లౌడ్ రెడ్ క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ ఎస్టాబ్లిష్ ట్రెండ్ అయితే ఉందో అది కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ గ్రీన్ క్లౌడ్ రెడ్ క్లౌడ్ దగ్గర ఎస్టాబ్లిష్ ట్రెండ్ ఏదైతే ఉందో అక్కడ ఆ రెడ్ క్లౌడ్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని ఎస్టాబ్లిష్ ట్రెండ్ డైరెక్షన్ లోనే ప్రైస్ మూవ్ అవుతుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే ప్రైస్ అనేది ఒక చోట, అంటే షార్ట్ టర్మ్ క్లౌడ్ అనేది మీడియం టర్మ్ క్లౌడ్ దగ్గర ఒక సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ తీసుకుని ఎగ్జిస్టింగ్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ డైరెక్షన్ లో మూవ్ అవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, సో ఈ మూవింగ్ యావరేజ్ లేకపోతే ఈ క్లౌడ్స్ ఉపయోగించడం వల్ల మీకు హాఫ్ ఆఫ్ ద హెడ్ ఏక్ పోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ట్రెండ్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఆ ట్రెండ్ డైరెక్షన్ ఎటైతే ఉందో మీరు కూడా అటు ట్రేడ్ చేయడానికి మీరు మొగ్గు చూపాలి. ఆ డైరెక్షన్ లో మొగ్గు చూపితే మీకు హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అయిపోతాయి, రైట్. సో దిస్ ఈస్ వాట్ టుడేస్ వీడియో, అండ్ రేపు ఇంకొక వీడియోలో చూద్దాం. ఓకే, సీ యూ, బై.